వంశీధర్. సో మన పేషెంట్ ఇక్కడ ప్రసాద్ గారు, ఈజ్ ఓన్లీ 22 years. సో ప్రసాద్ ఏమైందంటే 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి మన థై బోన్ అంటారు ఫీల్, ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది థై బోన్. ఈ థై బోన్ ఫ్రాక్చర్ కి అవుట్ సైడ్ సర్జరీ చేసారు, అంటే ఒక రాడ్ వేసారు కంప్లీట్ గా, రాడ్ అండ్ స్క్రూస్. దీన్ని ఇంటర్లాకింగ్ నెయిల్ అంటారు. సో ఇంటర్లాకింగ్ నెయిల్ అంటే ఒక రాడ్ ఉంటుంది భూతాల మీద, పైన స్క్రూస్ కింద స్క్రూస్ ఉంటాయి. సో ఆ రాడ్ స్టెబిలిటీ ఇస్తే స్క్రూస్ మిస్ కాకుండా. అన్ఫార్చునేట్ ఏమైంది అంటే ప్రసాద్ గారికి కొద్దిగా డిలేడ్ యూనియన్ ఉంది. డిలేడ్ యూనియన్ అంటే యూనియన్ అనుకున్న టైం కన్నా కొద్దిగా స్లో ఉండే, అండ్ మన డిజిటల్ లాకింగ్ స్క్రూ ఒకటి ఎక్స్రే ఒక 3 parts అయ్యింది. సో ఇటువంటి సిచ్యువేషన్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది తీయడం మనకి ఇంప్లాంట్, ఎందుకంటే బ్రోకెన్ స్క్రూ తీయడం కొద్దిగా కష్టం. స్క్రూ డ్రైవర్ పెట్టినా ఒక 1 piece బయటకు వస్తుంది. సో మనము అందుకే మీరు ఎప్పుడు సర్జరీ అయిన తర్వాత మీరు ఇంప్లాంట్ రిమూవల్కి వెళ్తే మీ సర్జన్ ఫ్రెష్ ఎక్స్రే ఆర్డర్ చేసి అన్నారు, ఎందుకంటే మీకు ఒక 5-6 months బ్యాక్ ఎక్స్రే అచ్చిపోయినట్టు కనిపించచ్చు, దాని తర్వాత మీకు స్క్రూ బ్రేక్ అయినట్టు తెలియవచ్చు నెక్స్ట్ ఎక్స్రే. సో ఈ బ్రేక్ అయినది మనం చూసినందుకు మనం సపరేట్ గా బ్రోకెన్ ఇంప్లాంట్ రిమూవల్ సెట్ ఒకటి తెప్పించుకొని రెడీ పెట్టుకుంటాం. అండ్ మనకి కొద్ది కష్టంతో కూడా మనకి కంప్లీట్ నేర్ తీసేసినాం, అండ్ ఆ బ్రోకెన్ స్క్రూస్ కూడా వీ హావ్ రిమూవ్డ్. సో దిస్ ఇస్ ద పోస్ట్ ఆఫ్ ఎక్స్రే, దేర్ ఇస్ నో బ్రోకెన్ స్క్రూ ఇన్సైడ్. అటువంటి సిచ్యువేషన్ లో మనకి వీఆర్ లక్కీ దట్ బ్రోకెన్ స్క్రూ వచ్చేసింది. సమ్ సిచ్యువేషన్స్ లో బ్రోకెన్ స్క్రూ కానీ ఇంప్లాంట్స్ కానీ రావచ్చు. సో ఆ సిచ్యువేషన్ లో మనకు కొన్నిసార్లు వదిలేయాల్సిన అవసరం కూడా పడుతుంది. ఆల్ దిస్ విల్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ బై ద సర్జన్. అంటే ఎందుకు వదిలేస్తారు అంటే కొన్నిసార్లు తీయడం విల్ బి వెరీ బిగ్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ వల్ల మన పేషెంట్ నష్టం జరగదు. సో కొన్ని సిచ్యువేషన్స్ వదిలేయాల్సిన అవసరం పడుతుంది. బట్ ప్రసాద్ గారు కంప్లీట్ వచ్చేసింది. అండ్ రైట్ లో ఈ రోజే మనం సూచర్ వాకింగ్ స్లైడ్ సపోర్ట్ మన పార్షల్ బేరింగ్ కొన్ని డేస్ ఈ వాక్ కంప్లీట్.